హలో దోస్తులు, ఎట్లురు? మంచిగురా? ఇక లచ్చక్క కుటుంబము పార్ట్ 16 చేసినాం కదా. ఇక మళ్ళీ మన సబ్స్క్రైబ్లు పార్ట్ 17 కూడా వేయరని కమెంట్లు పెడుతురు. ఇక వాళ్ళ గురించి మళ్ళా లచ్చక్క కుటుంబం పార్ట్ 17 కూడా వేస్తున్నాము. హలో దోస్తులు, మంచిగున్నారా? లచ్చక్క కుటుంబాన్ని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు మాకు సంతోషంగా ఉంది. మన వీడియోలల్లా ఇక అనే మాట ఎక్కువ వస్తుందని కమెంట్లు పెడుతురు. ఇక అది కావాలని వస్తలేదుల్లా, ఏంటంటే అది అట్లా మాకు అలవాటు అయిపోయింది. ఇక మేము తగ్గించుకోనికి ప్రయత్నిస్తాము. ఒకటేసారి బంద్ కావాలంటే అయితలేదు, అది వస్తూనే ఉందిల్లా. ఇక జర ఏమనుకోకుర్రి. ఏమైందే? ఇంకా లేవలేదేందే? తెల్లారి పొద్దు పొడిచి ఆడికొచ్చింది, ఇంకా మేలుకొస్తలేదా? లేవు, లేచి ముఖం కడుక్కొని ఇంత షాయి బొట్టు తాగిపోయే. ఏంటిదయ్యా, ఏమో లెవ్వే లెవ్వే అంటున్నావు? లేచి ఏం చేయమంటున్నావయ్యా? ఇంకా ఏం చేయాలి చెప్పు? ఇంకా పొద్దుపడిచి ఆడికొచ్చింది మేలుకొస్తలేదా అంటున్నావు? నాకు నిద్ర వచ్చి ఏం పంటలేను నేను. మరి నిద్ర రాకపోతే ఎందుకు అంటున్నవే? లేవు, లేచి ముఖం కడుక్కొని షాయి తాగితే కాదా? పండుకుంటే ఏమొస్తుంది? ఇక మాలేస్తుంది అయ్యా, లేచి మాట్లాడుకుంటా. ఇక ముఖం కడుకోకపోతే అట్లనే అంటే అవుతుందా ఏంది? ఇక లేచి మాట్లాడుకుంటుంది. ఏం చేస్తా, నా కర్మ ఇట్లా పాడైంది. అయితేనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. వస్తాయి పోతాయి, ఇక అన్ని పట్టించుకుంటే అవుతుంది. నువ్వు పోయి ముఖం కడుక్కొని ఇంత షాయి బొట్టు తాగిపోయి. అబ్బా, ఏందో ఏమో నా బతుకు గిట్ల అయిపోయే. 11 రోజులు ఊరికి అని పోతే ఇక ఊరికి వచ్చేసరికి నా నెక్లెస్ ఆయే. ఏం చేయాలరా దేవుడా? ఎంతో కష్టపడి తినక తాక రూపాయి కొంగులు కట్టుకొని నెక్లెస్ వేయించుకుంటే ఒకసారన్నా వేసుకొని మురుపము తీరకపాయే. ఇక ఏం చేయాలి? ఈ చిత్రంకి కొడలు ఏడికించి వచ్చినో ఏమో, అంతా దీని పనే. నా కొడుకు ఏది తెలియదు. ఈ అమ్ముడు నెక్లెస్ అమ్ముడు, అమ్మని తిట్టుడు ఏది తెలియదు. ఇది నేర్పుతుంది నా కొడుకు అన్నీ. ఏం చేయాలరా దేవుడా? నేను ఊరిపోతున్నప్పుడు నెక్లెస్ని నా సంచులన్నీ పెట్టుకొని ఒకపోతుంది. ఇక ఏడిపోతుంది, బీరువలనే పెట్టినా అని అనుకుంటే ఇక గింత పని అవుతుందని కళలో కూడా అనుకోకనే పోతుంది. ఒకసారి అన్న వేసుకొని మురిపం తీరకపోయే, ఎంత పని అయిపోయే. ఇప్పుడు ఇక నెక్లెస్ పోయిందని ఏడ్చుకుంటూ ఉంటే కొడలని ముంగట ఇక బాగా అయిందన్నట్టు ఉంటుంది. ఇక నాకు టైం రాదా? టైము వచ్చినప్పుడు చూసుకుంటా. ఇంకా మా అత్తది లేచినట్లేదు. ఇక నెక్లెస్ పోయింది కదా, నెక్లెస్ పోయినా బాధలా కుమిలి ఏడుస్తున్నట్టుంది. లోపల బయటకు వస్తే సిగ్గు పోతుంది కదా, కొడుకు ముంగట కొడలు ముంగట అని లోపలనే ఏడ్చుకుంటా అన్నట్టుంది. చాయ్ పెట్టినవాయే? షాయి మా పెట్టిన పోసుకరా ఉన్నా, తాగుతావా మరి? చాయ్ తాగుతా గాని అమ్మ లేవలేదాయే? ఏడ చూసినా కనిపిస్తలేదు. ఏందయ్యా, అమ్మ లేవలేదని నన్ను అడుగుతున్నావా? నాకేం తెలుసయ్యా మీ అమ్మ లేచిందో లేవలేదో? నేనే చూసిన. చెప్పు మరి, పోయి లేవమంటావా ఏంది? చెప్పరాదయ్యా, అట్లనే చెప్పు, పోయి లేపుతా. నేను లేపమని అంటున్నాయే, అమ్మ కనిపిస్తలేదు కదా, మరి లేవలేదా అని అడుగుతున్నా, గంతేనే. నీకు ఏమనిపిస్తలేదా అయ్యా? రాత్రే గంట కొట్లాటాయే, మళ్ళా తెల్లారంగానే వచ్చి అమ్మ లేవలేదా అని అడుగుతున్నావు. అసలు ఎట్లా అడగబుద్ధి అవుతుందయ్యా నీకు? గింత కోపము గింత రేషం పౌరుషం ఏది లేదా నీకు అసలు? ఇది మరీ గిట్లున్నవేంది నువ్వు అసలు? ఇక ఒకరి మీద ఒకరు కోపాలు దేశాలుంటే ఇంట్లో సంసారం ఎట్లుంటది? ఇక పెద్ద మనిషి పోన్ తీయే. నా మొగడు ఇప్పటికన్నా మారతాడేమో అనుకున్నా. ఇక అమ్మ అనడము ఆపేస్తాడేమో అనుకున్నా. కానీ ఇంత జరిగినా అమ్మ లేచిందా అని వచ్చి అడుగుతుండు. ఏం సిగ్గు లేకుండా వచ్చినా నా మొగనికి అసలు ఎప్పుడు మారతాడో ఏమో అమ్మ కుట్టి. అబ్బో, ఇక మా అత్తది లేచినట్టుందిగా, లేచి మెల్లగా వస్తున్నట్టుంది. షో బల్లి పాడుగాను శశి గిట్లా చూస్తున్నావేందే? రోజు ఇంత నోరు వేసుకొని కీచ్ అని ఉడుతుంటివి గానే, ఇలా ఏమైందే? నోరు మూసుకుపోయిందా? నోరు తెరిచి కీచ్ అని అరుస్తలేవు, ఏం లేదు. ఇంత గుడ్లు వేసుకొని ఇంకట్లా చూస్తున్నావేందే? బల్లి పాడుగాను షో. చూసినావా, ఈ కోడలిది బల్లి మీద పెట్టి నన్నే అంటుంది. నిన్న మొన్న ఒడుతుంటివి కీచని అలా ఉడతలేవని నన్నే అంటుంది. నాకు అర్థమైతలేదా? ఇక ఇప్పుడు ఏమన్నా అంటే కొడుకు కూడా ఏమంటాడు, రాత్రో పంచాది ఇప్పుడు పంచాది అమ్మ అంటాడు. ఇక నాదే తప్పవుతుంది. ఆయనతో కొడుకు చూడకుండా అవుతాడు. ఇక అను ఎన్ని రోజులు అంటావు అను, నా టైం రాదా? అప్పుడు చూసుకుంటా తీయ నిన్ను. అగో బల్లి చూసినావా? నేను షో అంటే అన్నీ నిలబడి ఇంత గుడ్లు వేసుకొని చూస్తున్నావేందే? చూస్తావు తీయే, ఎన్ని రోజులు చూస్తావే? గోడ మీద ఉరుకుతున్నా అనుకుంటున్నావు. ఎన్ని రోజులు ఉరుకుతావే గోడల పన? ఎప్పుడో జారి మా కింద పడతావు తీయే. ఇక ఈ కోడలిది బాగా బలిసిపోయింది. ఊకునాకోది బల్లి మీద పెట్టి నన్నే అంటుంది. ఇక నేను ఇట్లనే సప్పుడు అంటూ ఊకుంటే రేపు ఇంకా మూతి మీద కూడా కొడతట్టుంది. ఇక నేను ఎందుకు ఊకుంటా, దీని సంగతి ఏందో చూస్తా. ఏమే కోడలుదానా, షాయి పెట్టినవాయే? ఏందే ఏమో బాగా బల్లితో మాట్లాడుతున్నావు? బల్లులు కూడా నీతో మాట్లాడుతున్నాయే ఏందే? బల్లి నీ చుట్టమా లేకపోతే నీ అమ్మనా నీ అయ్యనా? ఏమో చుట్టంతో మాట్లాడినట్టే మాట్లాడబడితేవేందే?
అయ్యో అత్తమ్మ బల్లి సుట్టమా అని అమ్మనా అని అయ్యనా అని అంటున్నావు. ఈ రోజులల్లా మనుషుల కన్నా బల్లులు కుక్కలు పందులు ఇవే నయమున్నాయి అత్తమ్మ. మనుషులు నమ్ముడు కన్నా బల్లులను నమ్మి బల్లులతో మాట్లాడుకుంటుండే నయం అనిపిస్తుంది అత్తమ్మ నాకు. అనిపిస్తుంది నీకు? ఎందుకు అనిపించేది? బల్లులు కుక్కలు పందులు అవే మంచిగా అనిపిస్తే మరి ఇంట్లో ఎందుకుంటున్నావే? బయట కుక్కలు పందులు అన్నీ ఉంటాయి కదా, పోయి బయట వీటితోనే వండుకుంటా వీటితోనే తిరుగుకుంటా తినిపోయే రోడ్ల మీద అన్నం వేస్తే. నువ్వు పొమ్మనంగానే నేను పోతా అనుకుంటున్నావా ఏంది? ఇక టైం రావాలి. టైం వస్తే ఎవరు బయటకు పోయేది ఉంటే వాళ్ళు పోతారు, ఎవరు ఇంట్లో ఉండేది ఉంటే వాళ్ళు ఉంటారు. అన్నిటికీ టైం రావాలి. ఇది అన్నీ హెచ్చరిగా మాట్లాడుతుంది. బల్లి మీద పెట్టుకుంటా పంది మీద పెట్టుకుంటా నన్నే అంటుంది. ఇక దీంతో నాకేంది? నేనంట బయటికి పోవన్నంట. మా అత్తది ఎట్లా అంటుందో చూసినావా? ఇక టైం వచ్చినప్పుడు నేనే నిన్ను నూకుతానే బయటికి. నేనెందుకు పోతా? హలో బుజ్జమ్మ, ఏం చేస్తుర్రా? ఏం చేస్తలేనే అమ్మ, ఇంట్లోనే ఉన్నా. సిట్టమ్మ బడికి పోయిందా బిడ్డ? అల్లుడు ఇంట్లోండా పొలం కాడికి పోయిందా? సిట్టమ్మ ఇప్పుడే బడికి పోయిందే. ఇక నీ అల్లుడు బాయి కాడికని పోయిండు ఇప్పటిదాకానే. ఏమైందే అమ్మ? ఏమో గట్లా మాట్లాడుతున్నావు ఏడుస్తున్నట్టు. ఏమైందే? ఏమైందని అడుగుతున్నావా బిడ్డ? ఏం చెప్పన్నే? నా రాతనే మంచిగా లేదే. నా రాతల మన్నువయ్యా, ఆ దేవుడు ఎసొంటి రాత రాసిండో ఏమనే బిడ్డ. అగో ఏమైందే అమ్మ? అంతా ఇట్లనో మాట్లాడుతున్నావు ఏడుస్తున్నావు. ఏమైంది? నిన్న పోతున్నప్పుడు మంచిగానే పోతివి. ఏమైందే చెప్పు, ఏమైందో? అగో మా అత్తది ఎవరికో ఫోన్ చేసి బాగా మాట్లాడుతున్నట్టుందిగా. ఎవరితో మాట్లాడుతుందో? ఇక ఏమైందని అడుగుతున్నావా బిడ్డ? చెప్తానే. ఇక నా బాధ నీతో కాకపోతే ఇంకెవరికి చెప్తానే బిడ్డ. ఇక ఏమైందంటే బిడ్డ, నేను ఇంటికి వస్తే కానీ చిట్టమ్మ పెద్ద మనిషి అయిందని వస్తే 11 రోజులు ఇక వచ్చేసరికి నెక్లెస్ ఉండేనే 6 నెలల కింద ఆ పైసా ఈ పైసా కూడబెట్టి ఇక తినక తాగక కొంగులో కట్టుకొని పైసలన్నీ 3 తులాల నెక్లెస్ వేయించుకున్నానే బిడ్డ. ఇక నేను వచ్చేసరికి నీ వదినే ఆయనతో నెక్లెస్ను ముండమోపిందే బిడ్డ. నేను వచ్చి బీరువా చూసి ఇక పరిశాన్ అయిందే బిడ్డ. పరిశాన్ అయ్యి అడిగితే ఇగో నేనే తీసిన, బరాబర్ తీసిన. ఎందుకు ఇయ్య? నాకు హక్కు లేదా? నేను ఇంటి కోడల్ని కాదా అని నా మీదకే గయ్య ఎగబడ్డదే బిడ్డ. నన్ను కొట్టేటట్టే వచ్చిందే బిడ్డ నీ వదినే. అమ్మో అమ్మో చూసినావా బిడ్డకు ఫోన్ చేసి ఎట్లా చెప్తుందో? చేసిందంతా చేసింది నంగ నచ్చలెక్క ఏడ్చుకుంటా మళ్ళీ బిడ్డకు ఫోన్ చేసి నీ వదినే నన్నే కొట్టనీకి వచ్చింది, నెక్లెస్ అమ్ముకుంది, నేనేం తప్పలేదు బిడ్డ అని ఏడ్చుకుంటా ఎట్లా చెప్తుందో చూసినావా? చెప్పని ఎంతసేపు చెప్తుందో చెప్పని, నేను కూడా అన్ని ఇంటా. చూస్తుంటే చిట్టమ్మ పెద్దదాయ బిడ్డ. ఇక పెళ్ళికి వస్తూనే ఉంటుంది. ఇక ఇప్పుడు పెట్టమంటేనే పెడతలేరు అన్న వదినే. ఇక పెళ్ళి వరకు ఎవరు పెడతారే బిడ్డ? ఆ చిత్రంగిది అన్న పెడతా అన్న పెట్టనియదే నీ వదినే. ఇక అందుకే నేను ఆలోచించి 3 తులాల నెక్లెస్ చిట్టమ్మకు అవుతుందని చేపించిందే బిడ్డ. ఇక ఆయనతో నేను ఊరికి వచ్చేసరికి ఆయనతో అమ్ముకుందే బిడ్డ నీ వదినే. అమ్మా అయితే ఆ నెక్లెస్ దీనికి కాదన్నమాట, మన్మరాలకి వేపించిందట. మన్మరాలకు పెళ్లికి పెడతదట. ఇక ఇప్పుడు దిక్కులేవు పైసలు ఓడదేవడా అంటే పెళ్లికి వేపించి పెట్టిందంట. తక్కువ ఆడిది కాదు. ఇప్పుడు పైసలు ఎవరు పెడతారు? మేము పెట్టాలి. ఆ నెక్లెస్ ఏమో పెళ్లికి పెడతదంట. అవునా ఏ అమ్మ? గట్ల చేసినారే అన్న వదిన కలిసి? వదిన వేద్దామంటే మరి అన్న వద్దని చెప్పడాయే. గంత పని చేసినాడే అన్న కూడా మారిపోయిండు తీయే అమ్మ. అప్పట్లెక్క లేనేలేడు. నేను అడిగినే బిడ్డ, నెక్లెస్ ఎందుకు అమ్మినవే? మరి నెక్లెస్ అమ్మాల్సిన అవసరం ఏముంది అంటే ఇక ఏమంటుంది తెలుసా ఏ బిడ్డ? ఇగో 2 తులాల చైన్ తెమ్మంటివి, పూల డెకరేషన్కి ఆర్డర్ ఇవ్వమంటివి, పైసలు ఎవరిస్తారు? అందుకే నెక్లెస్ దొరికింది అమ్మినా అంటుందే బిడ్డ. ఇక అన్న నాయ బిడ్డ. అన్నది ఏం చెప్పొస్తట్టుందే, మొత్తము మారిపోయిండే. పెళ్ళి కాక ముందుకు చిట్టమ్మ బుజ్జమ్మ అమ్మ అని పానం వెళ్ళగొట్టుకునేటోడే బిడ్డ. ఇప్పుడు చిట్టమ్మ లేదు బుజ్జమ్మ లేదు, మొత్తము పెళ్ళామే లోకమైంది ఆయనకి. ఇక చిత్రంగిది ఎట్లా చెప్తే అట్లనే ఏంటుండే బిడ్డ. ఇక నా మీద కూడా లేచి ఊరికొచ్చిండే బిడ్డ. అన్న కొట్టేటట్టే వచ్చిర్రే ఇద్దరు. ఇక నన్ను ఎప్పుడో మింగేటట్టే ఊర్రే ఇల్లు. ఏందే అమ్మ నువ్వు గట్లా మాట్లాడుతున్నావేందే? నువ్వు బాధపడకు, నేను వస్తా తీయే అమ్మ. రేపు వచ్చి మరి అన్నను అడుగుతా తీయే. నువ్వెందుకు ఏడుస్తున్నావే? ఏడవకు తీయే అమ్మ. ఇక ఏమో తీయే బిడ్డ. నా బతికే మంచిగా లేదు, నా బతికే ఆగనుకుంది. ఇక ఇప్పుడే చూస్తలేడే నీ అన్న. ఇక రేపు ముసలిగైనాక నన్ను ఏం చూస్తాడే బిడ్డ? ఇక ఏం చేస్తా? నా బతుకు ఎట్లయితే గట్లయితే తీయే బిడ్డ. నువ్వు పైలంగుండే చిట్టమ్మ జాగ్రత్త. ఇక పెట్టేస్తున్న తీయే బిడ్డ. అమ్మో మా అత్త చూసినావా? చేసిందంతా చేసింది, మళ్ళా ఏం తెలియనట్టు ఎటు పిల్లలక ఫోన్
ఫోన్ చేసి బిడ్డకు ఫోన్ చేసి ఏడుస్తుంది. నాకు ఏం తెలియదే బిడ్డ, నా తప్పే లేదు. మీ అన్న మీ వద్దే నన్నే కొట్టనీకి వచ్చారు అని చెప్తుంది కదా. ఇక పిలిపిస్తుందేమో పిలిపియని. బిడ్డ వస్తే నాకేమైనా భయమా? దుమ్ము దులిపి విడిచిపెడతా. రాంతి రేపు వస్తుండొచ్చి ఎట్లయినా. చూసిరుగా దోస్తులు, వీడియో నచ్చిందా? నెక్స్ట్ పార్ట్ కావాలా? నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయరి. మరి మీరు కమెంట్ చేస్తే మీకోసం నెక్స్ట్ పార్ట్ కూడా వేస్తాము. దోస్తులు, మీరు కనుక మా వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకో, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన సబ్స్క్రైబర్లు అందరూ మన వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి మీరు కమెంట్ చేస్తే మీ గురించి నెక్స్ట్ పార్ట్ కూడా వేస్తాము.